నీకే తెలుస్తుంది. నేను నా నోటితో చెప్పడం బాగుంటుంది. ఇంకోటి ఏదన్నాడు, వలస పక్షి అని. మరి నువ్వు వసూలు పక్ష, అన్నింటిలోనూ వసూలు లేదా? ల్యాండ్ వేయాలంటేను, డెవలప్మెంట్ చేయాలంటేను, లేఅవుట్ చేయాలంటేను ఎందుకు మాట్లాడతావు విశ్వేశ్వర రెడ్డి గారు? మీరు ఇవన్నీ మీరు ఏం చేశారో చెప్పండి. ఉరవకొండ ప్రజానీకానికి నేనేం చేశానో చెప్తాను. ఇంత 2019లో ఇంత గాలి వస్తే కూడా నువ్వు గెలవలేదు అనంటే దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి ప్రజలేదో తప్పు చేసి ఓట్లు వేశారన్నట్టుగా నువ్వు మాట్లాడతావేంటి? నేను ఇవాళ చెప్తున్నా, దా పోదాం. నేను చేసినటువంటి పనులు కళ్ళ ముందు కనపడతాయి. అదేదో చెప్తారే, ఎప్పుడు వచ్చాడన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఏం చేశామన్నటువంటిది ముఖ్యం. రాజకీయాల్లో ప్రజల జీవితాలను మార్చడానికి, వాళ్ళ జీవితాలని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి నువ్వేం చేశావన్నటువంటిది. నువ్వు ఈరోజు మీ ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్లినటువంటి ఆ డబుల్ రోడ్డు నేను పోరాడి వేయించింది విశ్వేశ్వర రెడ్డి గారు. అనంతపురం నుంచి బళ్ళారి దాకా నేషనల్ హైవే సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా ఢిల్లీతో మాట్లాడాల్సింది. మీ ముఖ్యమంత్రి గారిని తిమ్మనండి, కరస్పాండెన్స్ ఉందో లేదో ముఖ్యమంత్రి కార్యాలయం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. అది అభివృద్ధి అంటే. హాస్పిటల్ బిల్డింగ్ సామాన్యుడికి ఉపయోగపడేటువంటిది, కళ్ళ ముందు అద్భుతమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 పడకల ఆసుపత్రి ఆ స్థాయిలో ఉన్నటువంటిది మరొక్కటి చూపించమని నేను అడుగుతున్నాను. రైతుల జీవితాలను మార్చేటువంటి మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గుట్టలుగా పడుందయ్యా. బాధ అనిపించట్లేదా? సిగ్గనిపించట్లేదా? అవన్నీ పక్కన పెట్టి మాట్లాడడానికి మీరేదో చెప్తున్నారు. ఇంకా ఏంటి, రైతులు చాలా సుభిక్షంగా ఉన్నారంట. అయ్యా, నువ్వు జనం కోసం మాట్లాడుతున్నావా, జగన్ కోసం మాట్లాడుతున్నావా? జనం గుండె చప్పుడు వినిపించేటువంటి ప్రయత్నం చేయడమే ప్రజాప్రతినిధి లక్ష్యం. నువ్వు జగన్ మనసు గెలుచుకోవడం కోసం తాపత్రయపడుతున్నావు. ఆ బీఫామ్ వస్తుందా రాదా, టికెట్ వస్తుందా రాదా అనేటువంటి తపనా తాపత్రయంతో జగన్ గారిని నువ్వు మెప్పించే ప్రయత్నం చేసినట్టున్నావు. జనం సుభిక్షంగా ఉన్నారంట. నిన్నటికి నిన్న 30,000 ఎకరాలలో 300 కోట్ల రూపాయల్ని నష్టపోయినటువంటి రైతాంగానికి బాసటగా నిలవలేనటువంటి దద్దమ్మ నువ్వు, దద్దమ్మ ప్రభుత్వం నీది అనేటువంటిది ఈ సందర్భంగా మర్చిపోయి నన్ను పేర్లు పెట్టి తిట్టడానికి ఈ సమయాన్ని కేటాయిస్తావా? ఇంకా ఏంటి ఆయన చెప్పింది, జీడిపల్లి రిజర్వాయర్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు 2009లో చనిపోయాడయ్యా. ఆయన ఎందుకు వివాదాలు లేకలాగుతావు? 2019లో జీడిపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసుకుంది. హడావిడిగా పూర్తి అయింది అనిపిస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ని తీసుకొచ్చి బ్లాక్లన్నీ క్రియేట్ చేసి ఒక పంపు ఆ పంప్ అంతా క్రియేట్ చేసి తీసుకొస్తే 2004లో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 2009లో ఆయన చనిపోతే, ఆయన చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో నేను పోరాడి ఇరిగేషన్ పాలన తీసుకొస్తే మీరు అదేదో రాజశేఖర రెడ్డి గారు చేశారు అని చెప్పేటువంటి ప్రయత్నం ప్రజలు ఎందుకయ్యా? వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతుంది. ఇంకేంటి, ఇళ్ల పట్టాలు రాజశేఖర రెడ్డి గారు కొన్నారు. మరి ఉరవకొండలోకి వచ్చి పూజలు అడగండి ఎవరన్నా గవర్నమెంట్ కొంటుందా? పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా ఆ 100 ఎకరాలు ఇవాళ ఉరవకొండకు రావడానికి నేనే కారణం. 100 ఎకరాలు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎక్కడన్నా కొన్నారా అనేటువంటిది నువ్వు ఇవాళ వెతికి చూపించు. రాజశేఖర రెడ్డి గారు 100 ఎకరాలు కొంటే రాష్ట్రం మొత్తం చాలా దగ్గరలో కొని ఉండాలి ప్రజల కోసం. అంత పెద్ద ఎత్తున భూసేకరణ జరిగింది అనంటే అది పయ్యావుల కేశవ్ వల్ల జరిగింది. ఉరవకొండ పట్టణంలో పేదల కష్టాలను తీర్చడం కోసం నేను చేసినటువంటి పోరాటం అనేటువంటిది గుర్తు చేస్తున్నా. నువ్వెవరయ్యా ఆ రోజుకి అసలు? కనీసం ముఖ్యమంత్రి కార్యాలయానికి పోయేటువంటి పరిస్థితులైనా నీకున్నాయా? అప్పటికి ఏ పార్టీలో ఉన్నావో కూడా తెలియదు. నువ్వు కూడా వచ్చేసి అన్నిటికీ నిన్ను నమ్మరు కాబట్టి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు వాడడం.